నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సైకిల్ స్పీడును ఎవ్వరూ ఆపలేరు. బుల్లెట్ వేగంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. సీమాంధ్ర అభివృద్ధి చేసే సత్తా దేశానికే సాధ్యం. కాళహస్తి పర్యటనలో చంద్రన్న. మ్రోగిన సార్వత్రిక ఎన్నికల నగారా. అమల్లోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి. ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు 9 దశల్లో పోలింగ్. మే 16న ఫలితాలు వెల్లడి. జగన్ తీరును నిరసిస్తూ తిరుపతిలో టీడీపీ ధర్నా. హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి దేశం డిమాండ్. తిరుమల పవిత్రతను వైసీపీ మంట కలిపింది. తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. సైకిల్ స్పీడ్కు ఎవరూ బ్రేకులు వేయలేరని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. నెల్లూరు జిల్లా ప్రజాగర్జనకు విచ్చేసిన బాబు శ్రీకాళహస్తిలో పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగిన అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర 2 ప్రాంతాల్లోనూ పార్టీ బలంగా ఉందని, ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సైకిల్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్లి కేంద్రంలోనూ చక్రం తిప్పుతుందని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య బాబు ఉద్వేగంగా తెలిపారు. కాంగ్రెస్ కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీని అంతం చేసేందుకు కాంగ్రెస్ టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకుందని, చివరికి తాను తీసిన గోతులో తానే పడ్డదని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. సీమాంధ్రను మరో సింగపూర్లా చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలు అవినీతి అక్రమ పార్టీల వైపు మళ్లరాదని విజ్ఞప్తి చేశారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పార్టీలు శాశ్వత ప్రాతిపదికన రాజకీయాల్లో ఇమడలేవని బాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్ బాగుండాలంటే తిరిగి టీడీపీకే ప్రజలు పట్టం కట్టాలని బాబు కోరారు. రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు టీడీపీ ఇదివరకే డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలన్నింటినీ తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంతో తనకు ఎంతో స్నేహబంధాలు ఉన్నాయని, ఇక్కడి నాయకులు, కార్యకర్తలు, మిత్రులందరూ తనకు సుపరిచితులేనని తీపి జ్ఞాపకాలను చంద్రన్న నెమరు వేసుకున్నారు. గత తెలుగుదేశం పార్టీ పాలనలో నిధులను సమృద్ధిగా మళ్లించి ముక్కంటి సన్నిధిలో అభివృద్ధిని నెలకొల్పిన ఘనత దేశం పార్టీదేనని బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో పవిత్రమైన ఈ శైవక్షేత్రం అపవిత్రానికి గురైందని ఎద్దేవా చేశారు. చివరగా శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో కంఠా రమేష్, కాంగ్రెస్ నుంచి శ్రావణ్ కుమార్, వారి అనుచరులు, గ్రామీణ ప్రాంతాల నుంచి భూపతి, చంటి, మధుసూదన్ యాదవ్, రమణయ్య నాయుడు, పల్లం గ్రామానికి చెందిన యువత ముత్యాల వెంకటకృష్ణ పార్టీలో చేరారు. వీరికి బాబు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు శ్రీకాళహస్తి పట్టణంలో అడిగిడిన బాబుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేశం పొలిట్ బ్యూరో సభ్యులు ముద్దు కృష్ణమనాయుడు, స్థానిక శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ, మాజీ శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, మాజీ ఆలయ చైర్మన్ శ్రీరామ్మూర్తి, కోఆపరేటివ్ సహకార పాలకేంద్ర చైర్మన్ మునిరాజు నాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ముత్యాల పార్థసారథి, ఉపాధ్యక్షులు ఢిల్లీ బాబు, నాయకులు గురువయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ నమోదుకు మార్చి 9 వరకు చివరి అవకాశంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. SMS వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ పేర్లను ఓటర్ లిస్టులో సరిచూసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి బన్వర్లాల్ సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నగారం మ్రోగించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. ముందస్తుగా ఓటర్ల నమోదుకు గడువును మార్చి 9 వరకు పొడిగించారు. రాష్ట్రంలో 76 లక్షల మంది నూతన ఓటర్లకు స్మార్ట్ కార్డులు అందించనున్నట్లు ఈసీ వెల్లడించింది. పాత ఓటర్లు కూడా ఈ సేవా కేంద్రాల్లో స్మార్ట్ కార్డులు పొందవచ్చని సూచించింది. ఎన్నికల నిర్వహణలో ఈ పర్యాయం ఆధునికతతో కూడిన ఈవీఎంలను వినియోగించనున్నారు. శాసనసభ్యులు ఎన్నికల ఖర్చును 25 లక్షలుగా ఖరారు చేశారు. నామినేషన్ల సందర్భంగా అఫిడవిట్లో అభ్యర్థులు వ్యక్తిగత, కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను ఖచ్చితంగా సమర్పించాల్సిందేనని ఎన్నికల కమిషనర్ బన్వర్లాల్ స్పష్టం చేశారు. ఆయా పార్టీలు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలని హుకుం జారీ చేశారు. ఓటర్ స్లిప్లలో వివరాలన్నీ పొందుపరిచి పోలింగ్కు 2 రోజుల ముందు ప్రతి ఇంటికి స్లిప్లు చేరుస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల భద్రతకు సంబంధించి 457 భద్రతా కంపెనీలను పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్రాన్ని కోరింది. తొలిసారి ఈ ఎన్నికల్లో తిరస్కార ఓటును ఈవీఎంలలో పొందుపరచనున్నారు.
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 17వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. భారతీయతను నిలువెల్లా నింపుకున్న తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 17వ వార్షికోత్సవాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతీయ గీతం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో వర్సిటీ వీసీ హోదాలో అస్సాం గవర్నర్ డాక్టర్ జానకి వల్లభ పట్నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం 3 విద్యార్థులకు మహోపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. మరో 765 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. 16వ సార్వత్రిక ఎన్నికలకు నగారం మ్రోగింది. లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. యావత్ భారతదేశం ఉత్సుకతో ఎదురు చూస్తున్న 16వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్ర శాసనసభ స్థానాలకు 9 దశల్లో పోలింగ్ జరగనుంది. మే 31వ తేదీ నాటికి 16వ పార్లమెంటు కొలువయ్యే విధంగా ఎన్నికల కసరత్తు పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మే 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 7న తొలి విడత, 9న రెండో విడత, 10న మూడో విడత, 12న 4వ విడత, 17న 5వ విడత, 24న 6వ విడత, 30న 7వ విడత, మే నెల 7వ తేదీన 8వ విడత, మే 12న చివరి దశ పోలింగ్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా 81.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈ పర్యాయం 10 కోట్ల మంది నూతన ఓటర్లు పెరిగినట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉండడంతో ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోని వారికి మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. నూతన శిబిరాలను ఏర్పాటు చేసి ఓటరుగా నమోదుకు అవకాశం కల్పిస్తామని సిఈసి వర్గాలు వెల్లడించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి సంపత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9,30,000 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అధికారిక వర్గాలు నిర్ణయించాయి. లోక్సభ అభ్యర్థి ఖర్చు 70 లక్షలుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కాగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2 దశలలో ఎన్నికల తంతు జరగనుంది. తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7న పార్లమెంట్, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర శాసనసభకు ఒక్కటిగానే ఎన్నికలు నిర్వహించి ఆ తరువాత సీమాంధ్ర, తెలంగాణలో 2 వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. విద్యార్థుల పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని సిఈసి వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ పర్యాయం కొత్తగా తిరస్కరణ ఓటును ఈవీఎంలలో పొందుపరచనున్నారు. తిరుమలలో వైఎస్ జగన్ తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద భారీ ధర్నాను చేపట్టింది. ధర్నాకు సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ జేజీరామ్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన మరొకసారి వివాదాస్పదంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీటీడీ పెద్ద ఎత్తున కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం యొక్క భారీ ఎత్తున ధర్నాను చేపట్టింది. ఈ ధర్నాకు గాలి ముద్దుకృష్ణ గారు ముఖ్యంగా హాజరయ్యారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ అంటే మీరు ఇక్కడ ఈ రోజు ఎందుకు ధర్నా చేస్తున్నారు? దేవస్థానంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ఆ యొక్క సాంప్రదాయాలను పాటించకుండా చెక్కులు వేసుకొని పోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ మందిని పంపించడం, సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చేయడం, 2004లో కాంగ్రెస్ అధికారికి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడి యొక్క ప్రతిష్టను తగ్గించేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు దేవుడి టికెట్లు అమ్ముకోవడం, గదులు అమ్ముకోవడం, ఆ దేవుడి యొక్క కానుకలు కూడా అపహరించడం జరుగుతుంది. దాని మీద ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి వచ్చి సాంప్రదాయాలకు విరుద్ధంగా చెప్పులు వేసుకుని వైకుంఠం కాంప్లెక్స్ పోవడం, ఆయన 500-600 మంది మనుషులతో పోవడం, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు పూజలను కూడా అవమానం చేయడం లాంటివి జరిగాయి. వాళ్ళకి రాచ మర్యాదలు ఏ విధంగా ఇస్తారు, వాళ్ళు ఏ విధంగా చేస్తారు, దాని మీద మేము ధర్నా చేస్తున్నాం. చెప్పండి సార్, జగన్ రావడం, చెప్పులు పెట్టడం ఏంటంటే వివాదాస్పదంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి. ఆయనే 7 కొండలు 2 కొండలు చేసి 5 కొండల్లో చర్చి కట్టాలని ప్రయత్నం చేశాడు. నాస్తికులు వేశాడు, అవినీతి పనులు చైర్మన్లుగా మెంబర్లుగా వేశాడు. అప్పటి నుంచే హిందూ సాంప్రదాయం దెబ్బతింది. దానికి అనుగుణంగానే ఆయన చెప్పులు వేసుకొని పోవడం, ఆడ సంతకం పెట్టాల్సిన ఫారం మీద, డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టకుండా పోవడం లాంటిది అది చేశాడు. పూజాలను అవమానం చేశాడు. కాబట్టి
ప్రభుత్వం గవర్నర్ గారు మంచి పని చేశారు, దాని మీద ఎంక్వైరీ పెట్టాడు, చాలా సంతోషం. ఆ అధికారుల మీద ఎవరైతే చేశారో అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. వైకుంఠ ఏకాదశి నాడు టెర్రరిస్టులను కూడా పంపించడం అంతా కూడా జరిగింది. అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలా. ఆ టికెట్లు అమ్ముకోవడం, రూములు అమ్ముకోవడం, ఆ యొక్క డబ్బులు కాజేయడం, అదేవిధంగా బంగారు కానుకలు కాజేయడం జరుగుతుంది. దేవస్థానం అపవిత్రమైపోయింది. మరికొంతమంది నాయకులు ఉన్నారు. ఆర్సీ మునీష్ గారు మీరు చెప్పండి, అంటే పరిపాలనా భవనం ఈ రోజు ముద్రించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పాదరక్షణ వేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి విధంగా ప్రవర్తించాలని, ఆ విధంగా వచ్చేటువంటి నాయకుడికి మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు రెడ్ కార్పెట్ ఎర్రజేగా చేపలిచి స్వాగత ఏర్పాట్లు చేసి భగవంతుడిని తీసుకోవడం అనాదరికి చర్య అని చెప్పి సందర్భంగా నిర్ధారణ చేస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది ఇక కార్యక్రమం మొదలేస్తారు. అవన్నీ లేకుండా వైఎస్ జగన్ ఆ రోజున మీటింగ్ ఫస్ట్ చేశాడు. మీటింగ్ లో మైకులు ఫెయిల్ అయినాయి, గొంతు పోయింది. ఇవన్నీ కాకుండా దర్శనానికి చెప్పులతోటి వైకుంఠానికి వెళ్ళారంటే ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రజలు హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఒక డిక్లరేషన్ ఫోరంలో కూడా సంతకం చేయకుండా ఇంత దారుణంగా అంటే ఏ పక్కన ఎక్స్‌క్యూటివ్ బోర్డు చైర్మన్ నిలబడుకుని ఉన్నాడు, ఏ పక్కన టీటీడీ బోర్డు మెంబర్ చేసిన నిలబడుకున్నాడు. ఆయన చెప్పేసుకుని వెళ్తుంటే మరికొంతమంది కూడా టీడీపీ నాయకులు క్యాడర్ మొత్తం పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇక్కడ చేరుకుంది. మొత్తం ఏడీ బిల్డింగ్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ముట్టడించే ప్రయత్నం మనకు కనపడుతుంది. మొత్తం కూడా ఇక్కడ మనం ఓ రకంగా చూసుకున్నట్టయితే టోటల్ కూడా వైఎస్ జగన్ తిరుమల తిరుమల దర్శనాలు శ్రీవారి దర్శనం తిరుమలకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో వైకుంఠం దగ్గర చెప్పులను విడిచిపెట్టడం కూడా పెద్ద వివాదాస్పదంగా దారితీస్తుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి పరిపాలనా భవనం ఎదుట టీడీపీ వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున మహాధర్నాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రధాన గేట్లన్నిటి కూడా ముట్టడించి ఎవరిని కూడా లోనికి అనుమతించుకునే ప్రయత్నం మనకి ఇక్కడ కనపడుతుంది. మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తిరుపతి పర్యటన చేసినా కానీ వివాదాస్పదంగా చిన్న పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరామెన్ మురళితో రాము, కృష్ణదేవ, తిరుపతి. సీమాంధ్రకు 10 ఏళ్ల పన్ను రాయితీ స్వయం ప్రతిపత్తి బీజేపీ కృషి ఫలితమేనని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆరుమూల మురళి మాట్లాడారు. రాజ్యసభలో బీజేపీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో సీమాంధ్ర ప్రజల హక్కుల గురించి, ఈ ప్రాంత ప్రయోజనాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సీమాంధ్రకు స్వయం ప్రతిపత్తి 10 ఏళ్లు పరిశ్రమలకు పన్ను రాయితీలను ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి జయరాం రమేష్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు రాజేంద్రన్, కోటేశ్వరరావు, ఆదినారాయణ పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైఎస్ జగన్ ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. 2 రోజుల క్రితం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన జగన్ తన పాదరక్షలతో స్వామివారి వైకుంఠం వరకు రావటాన్ని తప్పుపట్టింది. హిందువులందరికీ జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు దిగింది. ధర్నా జరిగిన తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుకు నిరసిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనాన్ని కూడా వీళ్ళు ముట్టడి చేశారు. మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మీ యొక్క డిమాండ్ ఏంటి? పరిపాలనా భవనం చెప్తే ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? ఈరోజు భక్తుల మనోభావాల్ని తుంగలో దొక్కిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళని దుమ్మెత్తిపోసే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ఏమండి, నువ్వు మీ ఇంట్లో తిరుగు, నీ ఇంటికి ఏడైనా తిరుగు, వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చిన తర్వాత ఒక భక్తి మార్గంలో వెళ్ళాల్సిన మీరు ఈరోజు టీటీడీ పాలక మండలి ఏదైతే నిబంధనలు ఇచ్చినాయో అవన్నీ కూడా తుంగలో దొక్కేసి వాళ్ళకి వస్త్రంతో స్వాగతం పలికే పరిస్థితి ఈరోజు వచ్చింది. మేము తెలుగు తరపున ఒకసారి తెలియజేసుకుంటున్నాం. మేము తల్లి తండ్రి గురువు దైవం భక్తి ఉన్నవాడైతే ఎవరికైనా చేస్తాడు. ఆ 2 భక్తి లేనివాడు దైవభక్తి మాత్రం ఎలా ఇస్తామనేది మేము తెలుగు తరపున తెలియజేసుకుంటాం. ఇంకొక విషయం, తిరుమల పుణ్యక్షేత్రంలో ఆ ధార్మిక క్షేత్రానికి సంబంధించి ఏదైతే తుంగలో తొక్కారో వాళ్ళందరూ కూడా బాధ్యత పరంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాలనేది మేము తెలుగు తరపున. కొంతమంది నాయకులు, తెలుగు నాయకులు ఉన్నారు మన దగ్గర. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? వైఎస్ జగన్ వచ్చిన ప్రతిసారి కూడా వివాదాస్పదం ఏర్పడేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది సార్. దీంట్లో పెద్దగా చెప్పుకునే దగ్గర ఏం లేదు. 10 సంవత్సరాల్లో దాదాపు 6-7 సంవత్సరాలు వాళ్ళ నాయనగారి పరిపాలన చూశారు ప్రజలు.
వాళ్ళ నాన్న కొండకొస్తే ఏ విధంగా వాళ్ళ నాయకులు వాళ్ళ అనుచరులు ప్రవర్తిస్తారో అందరికీ ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా అధికారం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమే కొంచెం కూడా భక్తి ఒక వినేత అనేది లేకుండా క్యూ కాంప్లెక్స్ విఐపీ గ్యాలరీ వారికి చెప్పులు వేసుకొని లోపలికి పోవడం అంటే ఎంత దారుణం అనేది ప్రజలకు గమనించాలనే ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, అధికారం లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన పవిత్రమైన తిరుమలలో అపవిత్రం చేసే విధంగా అతని అనుచరులు ఏ విధంగా గుళ్ళకి తీసుకెళ్లారో మీరే మీడియా ద్వారా పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు. వీళ్ళకి దేవుడన్న భక్తి లేదు, ప్రజల మనోభావాలన్నా తెలియదు. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ప్రజలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా డిక్లరేషన్ బుక్ లో సంతకం పెట్టకుండా దౌర్జన్యంగా గుళ్ళోకి దర్శనానికి ప్రవేశించే వ్యక్తులకి జేఈఓ గానీ ఈవో గానీ టీటీ అధికారులు ఏ విధంగా వైమర్యాద చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు మీరు? కాబట్టి దయచేసి టీటీడీ అధికారులకు చెప్తాను, ఏ ఊరు వచ్చినా రాజకీయ నాయకులు డిక్లరేషన్ ఫామ్ లో సంతకాలు పెట్టించుకోవాలా, వాళ్ళకి దాని తర్వాత మీరు చేయాల్సిన మర్యాద చేయాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మర్యాదకి మీరు క్షమాపణ చెప్పి ఏడుకొండల స్వామి మొత్తం పాలతో కరిగి పుణ్యం చేయాలని చెప్పి మరొకసారి ప్రయత్నిస్తున్నాం. తెలుగు యువత నాయకులు కూడా కావచ్చు, మొత్తం కూడా భారీ ఎత్తున టీటీడీ పరిపాలనా భవనం ఎదుటి కూడా పెద్ద స్థాయిలో కూడా ముట్టడించడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది నాయకులు కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు ధర్నా చేస్తున్నాం? మీ డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థలాగా ప్రవర్తించాలి, ఒక వ్యాపార కేంద్రం లాగా రోజు రోజుకు తయారు చేస్తున్నారు. అధికారులు మారాలి, రాజకీయ నాయకులు మారాలి, పేద ప్రజలు సుదూరమైన ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి మేలు జరిగే విధంగా టీటీడీ అధికారులు ప్రవర్తించాలని తెలియజేసుకుంటారు. మరికొంతమంది సైతం జయచారెడ్డి గారు మందికి పరిస్థితి కనపడుతుంది. స్థానిక మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఇవాళ ప్రధానంగా ఎందుకు ఇక్కడ మనకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు ఇక్కడ చేరి మీకు ప్రధాన డిమాండ్ ఏముంది? ప్రపంచంలోనే హిందువులు అందరూ కూడా ఈ రోజున బాధపడే పరిస్థితి వచ్చింది. ఇది ఒకటి కాదు, పదే పదే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ ఇది రెండవ తూరి వాళ్ళు చెప్పులతో ఆలయ ప్రవేశం చేయడానికి సాహసించడం చాలా దారుణమైన విషయం. ప్రతి ఒక్క హిందూ మనసు బాధపడింది. వాళ్ళ ఆచారాలని ధర్మాన్ని కూడా తొంగలో మొక్కుతున్నారు. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం గవర్నర్ గారు చర్య తీసుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసు విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదవారి కృష్ణమూర్తి గారు కూడా మందుతున్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇంతమంది కూడా ఈ రోజు టీడీపీ పరిపాలన భవన్ ఏంటి నిర్ణయించి మీ డిమాండ్ తెలియజేస్తున్నారు. చదవారి కృష్ణమూర్తి గారు కూడా వచ్చినారు. సార్ ఇప్పుడు రోజు గవర్నర్ కి సంబంధించిన నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఏమనుకున్నారు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? నేను అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మహానుభావుడు రామారావు చంద్రబాబు నాయుడు 20 ఏళ్లు పరిపాలన చేశారు. ఏనాడైనా ఈ సేవా టికెట్లు అమ్మారా? ఈ విధంగా ఇంత దోపిడీకి గురైందా టెంపుల్? నేను అడుగుతున్నా తిరుపతి ప్రజల్ని. నాస్తికుడు ఎమ్మెల్యే పంచికట్టుకున్నాడట నాయకుడు, చెప్పులు వేసుకొని చెప్పులు తీయాల్సినటువంటి బాధ్యత లేదా? చైర్మన్ గా పనిచేసినాడు, చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలన్నా, ప్రజల భావాలన్నా, ప్రజల మనోభావాలన్నా, పురాణాలన్నా ఈ నాస్తికులకు లెక్కలేదు. మతం అంటే వీళ్ళకి ఆలోచన లేదు. ఇలాంటి వాళ్ళు రాజ్యాధికారం వస్తే ఏమిటి దేవుడి పరిస్థితి? కోట్లాది రూపాయలు దోచేసినటువంటి సంపదను దోచేసినటువంటి 7 కొండలను 2 కొండలని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి ఏమయ్యాడో ఒకసారి ఆలోచించమంటున్నా. ఈ నాయకుల్ని నేను ఆలోచించమంటున్నా. ధర్మక్షేత్రంలో ధర్మాన్ని అందించాం, పద్ధతి ప్రకారం ఉన్నాం, పద్ధతి ప్రకారం జీవించాం. దేవుడి పట్ల భక్తి విశ్వాసాలతో ఉన్నటువంటి పట్టణాన్ని ఈ విధమైన దౌర్జన్య కాండతాం. రాబోయే రోజుల్లో మా ఆస్తులు కూడా మాకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడేటటువంటి భావన ప్రజల్లోకి వస్తుంది. ఈ రాక్షసత్వాన్ని, ఈ నాస్తికుల్ని, ఈ దుర్మార్గుల్ని, ఈ రౌడీ రాజ్యాన్ని నిలుపుదల చేసేదానికి ఈ దినంలో అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు బోర్డు మెంబర్లకి, చైర్మన్ కి, ముఖ్య అధికారంలో ఉన్నటువంటి ఆఫీసర్లకి ధర్మాన్ని చేయమని, ఉద్యోగాల ప్రాంతీయతత్వంతో లోకల్గా ఉన్న వాళ్ళ బిడ్డలను ఆదుకోమని
ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వమని, టెంపరీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయమని, ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరికొంతమంది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి జంగాలపల్లి గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ఇది మనుషులు అవమానించారు ఇన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు భగవంతుని కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవమానిస్తున్నారు. పుణ్యక్షేత్రంలో భగవంతుడికి స్నానాలు చేసి పంచెలు కట్టుకొని షర్ట్లు లేకుండా పోవడం ఆనవాయితీ. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు చెప్పులేసుకొని లోపలికి పోవడం, దానిపైన టీటీడీ యంత్రాంగం కూడా ఏం చేస్తా ఉండేది కూడా మేము ఈరోజు చేస్తున్నాం. పురోహితులు కొట్టడం, లోపల నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. మరికొంతమంది రాష్ట్ర నాయకులు మన దగ్గర పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి, ఇవాళ మీ ప్రధాన డిమాండ్ ఏమవుతాయి? ఈ రోజు మీరు 7 బిల్డింగ్ ఎగుతా ధర్నా చేపట్టడం ముఖ్య ఉద్దేశం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియమించిన చైర్మన్ అందరూ చేసిన దానిపైన మొత్తం ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తాను. ఆ విధంగా మొత్తం వాళ్ళ పరిపాలన 10 సంవత్సరాల్లో వాళ్ళ జరిగిన అవినీతి అక్రమాలపైన వెంటనే గవర్నరు నివేదిక తెప్పించుకొని ప్రచారం చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తాను. పుష్పావతి గారు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇవాళ 7 బిల్డింగ్ ఎగుతా మీరు చేపట్టిన ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంది? ఈ రోజు బాపిరాజు గారు దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఆడున్న ఉన్నతాధికారులు బ్రహ్మరథం పట్టి జగన్మోహన్ రెడ్డికి కార్పెట్ పెంచిన వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చెప్పులేసుకొని పోయేది ప్రతి ఒక్క అధికారి కూడా చూసినారు. ఈ రోజు 55 సంవత్సరాలు ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం అంత భద్రత లేకుండా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అంత స్వాగతం పలవడం ఏం అవసరం వచ్చింది? చెప్పులేసుకొని పోకూడదనే నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఆయన ఏమన్నా ఈ రాష్ట్రంలో లేడా? ఈ యొక్క సాంప్రదాయం సంస్కృతి జగన్మోహన్ రెడ్డికి తెలియదని మేము అడుగుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అసలు పార్టీ నుండి. అదేవిధంగా ఈ పాలక వర్గమైన బాపిరాజును కూడా సస్పెండ్ చేయాలి. అతనికి రెడ్ కార్పెట్ పరిచి అతను ముందుండి ఈ కార్యక్రమాలంతా చేసిన ఉన్నతాధికారులు ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ రోజు అక్కడ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా L1కి పోయే అధికారము VVIPs కుంది. అదే గన్మెన్ అంతా హల్చల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు L3లో పోవాల్సిన భక్తులు L1లో టికెట్ కూడా లేకుండా పోవడం మేము ఖండిస్తున్నాం. వాళ్ళు ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే చెప్తున్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినాయి. దానికి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వైకుంఠం వరకు కూడా పాదరక్షలతో వెళ్లారని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అంటే మొత్తం కూడా అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, టీటీడీ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయాలనే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. స్టూడియో పాత్రికేయుల క్రీడలను విజయవంతం చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం కోరింది. బుధవారం ప్రెస్ క్లబ్లో అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మార్చి 7, 8, 9, 10 తేదీల్లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. క్యారమ్స్, చెస్, షటిల్, స్విమ్మింగ్, క్రికెట్ తదితర ఆటల పోటీలు జరుగుతాయని సభ్యులందరూ సకాలంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సభ్యులు సురేంద్రరెడ్డి, జైపాల్, ప్రసాద్, కృష్ణారెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల పవిత్రతను జగన్ దెబ్బతీశారని, ఎవరు ప్రవర్తించని విధంగా ప్రవర్తించి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తెలుగుదేశం పార్టీ మండిపడింది. జగన్ తీరుకు నిరసనగా ధర్నాకు దిగింది. తిరుమలలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నడుం బిగించారు. 2 రోజుల క్రితం వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి పాదరక్షలతో వెళ్లటాన్ని పార్టీ నాయకులు తప్పుపట్టారు. శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ తీసుకోలేదని, ఇష్టానుసారంగా వ్యవహరించారని పార్టీ నాయకులు ఆరోపించారు. L1 ప్రకారం ఇష్టం వచ్చినట్లు టికెట్లను మంజూరు చేసి స్వామి దర్శనం కల్పించారని వారు తెలిపారు. ప్రైవేట్ గన్మ్యాన్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని, ఆలయంలో పూజారులపై చేయి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ఆయన తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, తెలుగు యువత నాయకులు దాదాపు 5,000 మంది ఇక్కడకు చేరుకున్నారు. టీటీడీ జగన్లకు వ్యతిరేకంగా, పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున అందరూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. పరిపాలనా భవనం ఎదుట కూర్చొని శాంతియుతంగా ధర్నా చేస్తున్న నాయకులను, కార్యకర్తలను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఓవరాక్షన్ అంటూ కాకీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నాయకులు. అనంతరం అరెస్ట్ చేసిన వారిని తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయం జరుగుతాయని నివారించమని చెప్పంటే మేము వాళ్ళు దందా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు ఆ దొంగల్ని దోచుకున్న వాళ్ళని వాళ్ళకి VIP ట్రీట్మెంట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 1 లక్ష కోట్లు తిని జైల్లో ఉండొచ్చే ఆయనకి తీసుకుని పోయి VVIP ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఏపీ చీఫ్ మినిస్టర్ అయినట్టు ఆయన చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన్ని లఘు దర్శనంలో పంపిస్తారు. ఆయనతో కూడా 15 మంది 30 మంది కనిపించి పంపించమని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి ఆయన MP, ఆయన ఏమి ప్రతిపక్ష నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రి కాదు, ఆయన కేబినెట్ హోదా లేదు. చంద్రబాబు నాయుడుకి అన్నీ ఉన్నాయి. ఆయనకేమో 30 మంది వచ్చి క్యూలో పోవడం, లఘు దర్శనం చేసుకోవడం, ఆయనేమో దేవుడి దగ్గర తీసుకుని పోయి ఆర్తలు గీర్తలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఈ అన్యాయాలు కూడా ఎక్కువైపోయినాయి. 7 కొండల్ని 2 కొండలు చేసి 5 కొండల్లో క్రిస్టియన్ మిషనరీ టెంపుల్ చర్చి కట్టాలని ప్రయత్నం చేశాడు. సందీప్ని విద్యాలయ వార్షికోత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. తిరుపతి త్యాగరాజనగర్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీమాంధ్రను కాపాడుతామన్నారు. తాను కూడా విద్యార్థి దశ నుంచే ఇంతటి ఉన్నత స్థాయికి ఎదిగానని విద్యార్థులకు చెప్పారు. తనకు నాటకాలపై ఉన్న మక్కువతో చిన్నతనం నుంచి ఆ దిశగా పయనించానని ఆయన చెప్పారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రోత్సాహంతో కళాకారునిగా ముందుకు రాణించారన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు, రిటైర్డ్ MEO బాలాజీ, ప్రిన్సిపల్ వెంకటరామయ్య, పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు. సత్యనారాయణరాజు గారు నాకు ఒక తండ్రి లాంటి వ్యక్తి. ఆయన గురించి ఒక డిసిప్లైన్ నేను నేర్చుకున్నా. మేము దాదాపు 20 సంవత్సరాలు కలిసి ఉన్నాం మేము. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 9 గంటల సమయం కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 6 గంటల సమయాన్ని కేటాయించారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను కొనసాగిస్తున్నారు. ఇక బులియన్ సమాచారం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు రేపు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,680 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,868 రూపాయలు. వెండి 1 కేజీ ధర 46,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 50 రూపాయల 60 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైకిల్ స్పీడును ఎవ్వరూ ఆపలేరు. బుల్లెట్ వేగంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. సీమాంధ్ర అభివృద్ధి చేసే సత్తా దేశానికే సాధ్యం. కాళహస్తి పర్యటనలో చంద్రన్న. మ్రోగిన సార్వత్రిక ఎన్నికల నగారా. అమల్లోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి. ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు 9 దశల్లో పోలింగ్. మే 16న ఫలితాలు వెల్లడి. జగన్ తీరును నిరసిస్తూ తిరుపతిలో టీడీపీ ధర్నా. హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దేశం డిమాండ్. తిరుమల పవిత్రతను వైసీపీ మంట కలిపింది. తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.